ఏంటి తట్టెత్తుకొని వెళ్ళిపోతుంది అనుకుంటున్నారా? ఏం చేద్దాం, ఆకలి అలాగుందండి. ఈ ఎండలైనా సరే వేడి వేడిగా తింటేనే నాకు సగిస్తది. ఏం కూర చేశాను అనుకుంటున్నారా? పక్కెల పులుసు చేశాను వంకాయ వేసి. అదంటే నాకు చాలా ఇష్టం. ఇంకా చింతాకు వేసుకొని చేసుకుంటారు కదా, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ పక్కెల స్టోరీ చెప్పాలండి మీకు. ఇదైతే పెళ్ళైన 3 నెలలకి మా వారు తీసుకొచ్చాడు. నేనైతే శుభ్రంగా క్లీన్ చేసి వండాను. ఆ స్మెల్కి మా ఆయనకైతే ఆకలి వచ్చేసింది. తొందరగా పెట్టు తొందరగా పెట్టు అని చెప్పేసి అంటా అన్నాడు. తీరా పెట్టిన తర్వాత ఒక్కడంటే ఒక్క ముద్ద కూడా నోట్లో పెట్టలేదు. ఎందుకంటే దాని లోపల ఉండే పొట్ట నాకు తెలియదండి ఒత్తేయాలనేసి. అది అలాగే ఉన్నిచ్చేసి వండేసాను. అందువల్ల నోట్లోనే పెట్టలేదు. చాలా అంటే చాలా చేదుగా ఉంటుంది. మీరైతే ఇలాంటి తప్పు అస్సలు చేయకండి. చిన్న చేపలు వండడం అనేది చాలా పెద్ద ప్రాసెస్. అంతా క్లీన్ చేసుకోవాలి. పొట్టలో మెయిన్గా నీట్గా క్లీన్ చేసుకొని వండుకుంటేనే బాగుంటుంది. హడావిడిగా తొందరగా చేసేస్తే అది ఎందుకు పనికి రాకుండా పోతుంది. నేను చేసిన తప్పు మీరైతే అస్సలు చేయకండి. ఇంకా మా పాపకైతే ఈరోజు కీరా ఇచ్చేసాను. నాకు ఆకలి దంచేస్తూ ఉంది. ఫస్ట్ నేను తినేయాలని చెప్పేసి వేడి చల్లారక ముందే వేసుకొనేసానండి తట్లో. నేనే తినేసాను అనమాట. మా పాపకి కీరా ఇచ్చాను. ఈ చేపలు అయితే మా పాపకి పెట్టలేదండి. ఎందుకంటే చిన్న పాప కదా, ఇరుక్కుంటుంది అనేసి, గొంతులో ముళ్ళు నాకు చాలా భయము. అందుకనేసి పాపకైతే పెరుగన్నం పెట్టాను. ఈలోగా పాప వచ్చి కీరా తింటుంది. ఇంతే అండి. వీడియోలు నచ్చితే లైక్ చేయండి.